వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అండ్ ఈ రోజుతోని మనం 11% అయితే అయింది మన వ్లాగ్. అంటే 11 days అయితే నేను కంటిన్యూస్గా వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నా. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మొన్న నేను మైక్ ఆర్డర్ పెట్టినుండే హైదరాబాద్ వెళ్ళినప్పుడు, అది ఇప్పుడైతే వచ్చింది, ఇంతకుముందుకు వచ్చింది. ఇగో ఇది కొంచెం ఇప్పిన, టెస్ట్ కోసం ఇప్పిన. ఇప్పుడు మళ్ళీ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తా, మీకు చూపిస్తా, ఆగండి గైస్. మీరు వచ్చి చూసుకోవచ్చు. ఇదైతే K9 వైర్లెస్ మైక్రోఫోన్. ఇది వైఫై కనెక్ట్ అవుతుంది. అండ్ ఇది ప్లగ్ అండ్ ప్లే. ఇందులో 2 మైక్స్ అయితే వస్తాయి, మీకు ఇప్పుడు చూపిస్తా. గైస్ మీరైతే చూసుకోవచ్చు, ఇక్కడ ట్రాన్స్మిటర్ అయితే ఉన్నది, ఫోన్కి ప్లగ్ అండ్ ప్లే అయ్యేది. అండ్ ఇది మైక్ 1 అండ్ ఇది మైక్ 2. ఇది కొంచెం ఒక్క నిమిషం, ఇది మైక్ 2. 2 మైక్లు అయితే ఉన్నాయి. ఒకటి ఫోన్కి ప్లగ్ అండ్ ప్లే అని అవుతుంది. ఇది టైప్ సితో లైట్నింగ్ కేబుల్ ఇచ్చిర్రు. అంటే దీనికి ఇక్కడ పెట్టుకొని ఐఫోన్ యూజ్ చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే, ఐఫోన్ 15 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు లైట్నింగ్ పెట్టుకొని చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక కేబుల్ అయితే ఇచ్చిర్రు. ఈ కేబుల్ దేనికంటే మనం దీన్ని మైక్లను ఛార్జింగ్ పెట్టుకోనికి, ఇక్కడ ఇగో ఈ మైక్ ఛార్జింగ్ టైప్ సితోనైతే ఛార్జ్ అవుతుంది. ఛార్జింగ్ పెట్టి అయితే చూస్తా. ఇదైతే కేబుల్. ఇప్పుడైతే ఇక మైక్ అయితే కనెక్ట్ చేసుకున్నా, ఫోన్కి కనెక్ట్ చేసిన మైక్తోనైతే ఇప్పుడు మాట్లాడుతున్నా. మీకు ఏదైనా వాయిస్లో డిఫరెన్స్ కనబడితే చెప్పండి. అంటే ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే తక్కువ అవుతుంది. అండ్ ఇప్పుడైతే లేట్ అయితే నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు వ్లాగ్ షూట్ చేయలేదు, ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ చాలా తక్కువ ఉండే. అంటే నేను నా హెడ్ ఫోన్స్ని అయితే కనెక్ట్ చేసుకునేసరికి అవి కనెక్ట్ అవ్వలే, ప్లే అవ్వలే. అండ్ ఎందుకు అని స్విచ్ ఆఫ్ చేసి పాటలు వినగానే ఆయన అయిపోయింది, ఛార్జింగ్ జల్దీ దిగింది. ఇక లాంగ్ జర్నీ ఉంటుందని నేను వీడియో ఏం రికార్డ్ చేయలే. వీడియో రికార్డ్ చేస్తే నా ఫోన్ చాలా జల్దీ డ్రైన్ అవుతుంది. నేనైతే ఫుటేజ్ చెక్ చేసుకున్నా, దీనికి ఛార్జింగ్ ఉంటుంది, అందుకని గుయ్యి అని అంటుంది. మళ్ళీ ఛార్జింగ్ పెట్టి మీకు రికార్డ్ చేసి చూపిస్తా. గైస్ ఇప్పుడు మీరు మళ్ళీ వాయిస్ తేడా ఉంచవచ్చు. ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది, ఇంకా మేము తినలే. నిన్న చేసిన వీడియోకి నేను ఇంతకుముందు కమెంట్స్ చదివిన, కింద ఆర్సీబీ గురించి చెప్పమన్నారు. నెక్స్ట్ వీడియో ఆర్సీబీ గురించి చెప్తా. అండ్ బయటికి పోయినా కదా వేరే ఊరికి, రూమ్ అంతా గలీజ్గా ఉన్నది, మళ్ళీ సరే చదువుకోవాలి. కిట్ బ్యాగ్ సంగతి ఏంటంటే, కిట్ బ్యాగ్ మొన్న ఆ రోజు తీసుకుపోయిన నీళ్ళ బాటిల్ ఇళ్ళనే ఉన్నాయి, నీళ్ళు కూడా ఇళ్ళనే ఉన్నాయి. అండ్ ఇగో ఇది ఎస్జీ బ్యాటు, అది ఎస్ఎస్ బ్యాటు, 2 అల్లనే ఉన్నాయి. చదువుకోవడం అంటే మీకు రేపటి నుంచి వెళ్ళి చదువుకునేది కూడా టైం లాస్ పెడతా. అంటే నేను బయటికి పోయిన ఉండే కాబట్టి బుక్స్ ఏం తీసుకపోలే, అందుకనే చదువుకోలే, మీకు పెట్టలే కూడా. సో ఇప్పటి నుంచి అయితే చదువుకునేది కూడా పెడతా. అండ్ ఫెబ్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఇంటర్ వాళ్ళు. గైస్ ఇప్పుడైతే vacuum cleaner
క్లీనర్ టైము. వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేయాలి. వారం రోజులు బయటనే ఉండే కదా, మొత్తం దుమ్ము అయితే పట్టింది. వాక్యూమ్ క్లీనర్తో కూడా క్లీన్ చేస్తాను. అండ్ అక్కడ ట్రే ఉన్నది కదా, ట్రేలో ఇప్పుడు నేను షూటింగ్కి కావాల్సిన ఐటమ్స్ అయితే పెట్టుకోవాలి. అన్ని కీబోర్డు వెరైటీ కట్ మార్కర్స్ అవి ఉన్నాయి. ఇప్పుడు అది కూడా పెట్టుకుంటా. సో టైం ల్యాబ్స్ మళ్ళీ ఎంజాయ్ చేయండి. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. Went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. ఆల్ సెట్ గైస్. అటు సైడ్ అయితే క్లీన్ అయితే అయిపోయింది. ఇప్పుడు బెడ్ని క్లీన్ చేసుకొని వ్యాక్యూమ్ క్లీనర్ లోపల పెట్టేసి ఇక పండుకొని ఎడిటింగ్ చేయడమే. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఈ వీడియో లింతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.